సర్వశక్తి స్వరూపిణి అయిన ఆ మహాశక్తి అమ్మవారు వివిధ ప్రాంతాల్లో కొలువై భక్తుల చేత పూజలందుకుంటూ తనను నమ్ముకున్న భక్తులను కాపాడుకుంటున్న పుణ్య స్థలాలు, ఆలయాలు ఎన్నో కలవు. ఇప్పుడు మనం చూస్తున్న సిద్దిపేట పట్టణంలోని బ్రాహ్మణింటి ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి మొదటి రోజు ఉదయపూర్వమే ఫలపంచామృతాలతో అభిషేకాన్ని జరిపించిన అర్చకులు సాయంకాలం అమ్మవారి ఊరేగింపును నేత్ర పర్వముగా జరిపించారు. పలు రకాల పూలతో అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ఆలయ మాడవీధుల మీదుగా, నగర పురవీధుల మీదుగా ఊరేగింపును భక్తి శ్రద్ధలతో జరిపించారు. శ్రీ మహారేణుక మంత్రమాల పారాయణము, శ్రీ మహారేణుక సప్తాష్టమాల పారాయణము, శ్రీ మహారేణుక సహస్రనామ పారాయణము, మహారేణుక హృదయమంత్రమాల పారాయణము, శ్రీ మహారేణుక కవచస్తోత్ర మంత్రమాల పారాయణము, శ్రీ మహాశక్తిన్యాస పారాయణము, శ్రీ పరశురామ మంత్రమాల పారాయణాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపించారు. వాహనంపై అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు, మంగళహారతులు ఇచ్చిన అనంతరం భక్తుల జయ జయ నామాల మధ్య ఊరేగింపు ఎంతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపులో భక్తులు స్వయంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ ప్రత్యేక పూజలను జరిపించారు. భక్తులు వాహనం ముందు శుద్ధ జలంతో అమ్మవారి పాదాలను కడుగుతూ అమ్మవారికి పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న అర్చకులు భక్తులకు అమ్మవారి కుంకుమను నుదుటున పెడుతూ అమ్మవారి ఆశీస్సులను వారికి అందించారు. ఇలా దారి పొడుగుతా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి హారతులతో స్వాగతం పలుకుతూ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఓకే, అంటే అమ్మవారికి ఓడి బియ్యం లాంటి ఏమైనా సమర్పించిరా? మేము చేస్తాము, ఓడి బియ్యం పోస్తాము. మేము అమ్మవారికి, దుర్గామాతకు, చాముండేశ్వరికి అన్నిటికీ చేస్తాం. అన్నిటికీ చేస్తాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇక్కడ చెయ్యాలని అనుకుంటున్నా. ఏం చేస్తారు? ఓడి బియ్యం పోసి అభిషేకం. మొక్కుకున్నారా? మొక్కుకున్నాడు కాదు, ఎప్పుడు మొక్కుకుంటూనే ఉంటాం. సంకల్పం అదే ఉంటారు కాబట్టి మాకు అన్ని చేస్తాం మేము. మరి ఎప్పుడు చెల్లిస్తారు అమ్మకు? ఇప్పుడు వచ్చే వారమో ఎప్పుడు చెల్లిస్తున్నాను. వార్షికోత్సవాలు ఉన్నాయంట, ఆ వార్షికోత్సవ కార్యక్రమాలు పట్టు చీరలు తీసుకురావాలి. పట్టు చీరనే కట్టియాలి అమ్మవారికి. అమ్మవారికి పట్టు చీరే ఎవరు తెచ్చినా గానీ కాటన్ చీరనే తీసుకురావాలి. పట్టు చీరలల్లా అమ్మవారికి పెట్టిందే ముఖ్యము. ఈ పాలిస్టర్ చీరలు, పాలిస్టర్ జాకెట్లు పనికిరావు. అర్థమైందా? అమ్మవాళ్ళు పట్టు వస్త్రాలు, పట్టు పితాంబరాలే కట్టుకుంటారు. అది ఉన్నది పురాణంలో, శాస్త్రంలో కూడా అవే ఉంటాయి. కానీ ఇవి పనికిరావు. సరే, అంటే భక్తుల శక్తి మేర ఏదుంటే అది చెల్లిస్తా ఉంటారు. లేనోడు చెల్లించింది వేరు, పూర్తిగా అడుక్కొని తినేటోళ్ళు వేరు. ఇప్పుడు ఉన్నోడు సార్ నేను గిదే పెడతానంటే వాడు పెట్టిండు, నేను గిదే పెడతానంటే అడగదు. అంతేలే, అమ్మవారు శక్తి మేర ఆమె కూడా చూస్తుంది మంచి చెడు చూస్తుందా లేదా. అంటే ఇక్కడ బ్రాహ్మణింటి ఎల్లమ్మ అని అన్నారు కదా, మిగతా ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళిరా? మేము అయ్యంగాస్ ఉన్నానా, మేము పీఠాధిపతులము కాబట్టి ఇక్కడ బ్రాహ్మణింటి ఎల్లమ్మ మంచిగా వచ్చి దర్శించుకుంటారు. మంచిది. అమ్మవారి గురించి మీ మాటల్లో. యూజువల్లీ ఇప్పుడు మనం ఏదైతే ఉందో 48వ వార్షికోత్సవం అని జరుపుకుంటున్నామో, 1976లో మనం మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఆలయం నిర్మించుకున్నామో, ఇప్పుడు 2024 వరకు కూడా ప్రతి సంవత్సరము మార్చి నెలలో తిథి ప్రకారము ఏదైతే తేదీలో 3 రోజులు వస్తున్నాయో, గత దాదాపు 45 సంవత్సరాలుగా ఈ 3 రోజులు 48 ఏళ్ళ నుంచి ఒకే విధంగా పూజా కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజున ఏవైతే మా అధ్యక్షులు గారు చెప్పారో, లైక్ అభిషేకంతో స్టార్ట్ అయ్యి ఊరేగింపుగా నెక్స్ట్ డే ఆ రోజు బోనాలు తీయుట, ఆ థర్డ్ రోజు కూడా పారాయణంతో లాస్ట్కి పూర్ణాలతో కంప్లీట్ చేసుకుంటున్నాము. అలాగే వార్షికోత్సవమే కాకుండా నవరాత్రులలో కూడా గత 45 సంవత్సరాలు కూడా ఇదే విధంగా నవరాత్రులు అమ్మవారి ప్రతిష్టాపన చేసుకొని 9 రోజులు కూడా నిత్య పూజలతో, నిత్య అన్నదానంతో మనం ప్రోగ్రామ్ చేసుకుంటూ వస్తున్నాము. యూజువల్లీ మనకి అన్ని దేవాలయాలు, ఏ దేవాలయం వెళ్ళినా కూడా మన శివాలయాలకు వచ్చేసరికి మనకి నిత్య అభిషేకాలతో ఉంటుంటుంది. మిగతా ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా మనకి అభిషేకం అనే ప్రోగ్రాం లాంటివి జరగవు. కానీ మన రేణుకా ఎల్లమ్మ సిద్దిపేట దేవాలయంలో ప్రతి మంగళవారము
మరి శుక్రవారము ప్రతి భక్తులు కూడా వచ్చి మనకి ఇక్కడ అభిషేకం చేసుకునే కార్యక్రమం అనేది మా గురువు గారి దయ వల్ల మాకు ఇక్కడ ఉన్నది. దేశంలో ఎలాంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళినా కూడా ఇట్లాంటి ప్రత్యేకత లేదు. మన సిద్దిపేటలో మనకి ఈ అభిషేక కార్యక్రమం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. అంటే మనము భక్తులుగా అభిషేకాలు కేవలం హరిహరులకు మాత్రమే అభిషేకాలు చేస్తాం. అమ్మవార్లకు అభిషేకం జరుపుకునే అదృష్టం మాత్రం Yes. ఇక్కడ రేణుకాయలమ్మ సిద్దిపేట రేణుకాయలమ్మ తల్లికి మాత్రమే ఉంది. అది కూడా మా గురువు గారైన శ్రీ 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 ఐలవల్ వెంకటరమణయ్య గారి దివ్య ఆశీస్సులతో ప్రతి భక్తులకి అవకాశం అనేది ఉంది. అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. అమ్మవారి ఉత్సవమూర్తికి ఉత్సవమూర్తి కాదు, మూల విరాటికి అభిషేకం జరుగుతుంది. అభిషేకంలో భక్తులు పాల్గొనవచ్చు.